గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చూడండి, టైం 4:20 ఫిబ్రవరి 21. చూద్దాం ఈరోజు ఊబర్ జీరో ఏమంటున్నా ఊబరు ₹290 కట్టలేవు కాబట్టి రాత్రి నిన్న 10 గంటల నుంచి క్యాష్ ట్రిపుల్ బంద్ అయినాయంట. ఇప్పుడు వచ్చిన ఏది వస్తుంది వేయించాలి. ఇక దీంట్లోకి రాత్రి 2 ఆర్డర్లు పడ్డాయి, కానీ వేపిద్దామంటే కస్టమర్లు, ఒక కస్టమర్ ఏమో నాకేసిన డైరెక్ట్ ఒక ఆర్డర్లు అయితే వస్తున్నాయి, ఒక కస్టమర్ ఏమో క్యాష్ ఇచ్చినట్టుగా, ఇద్దరు కూడా నాకే ఇచ్చిర్రు. అన్నీ ఎక్కేటప్పుడే ఛార్జింగ్ అని చెప్పి ఒకరు దిగిన తర్వాత ఏదో హంగామా వేసి ఒకరు అట్లుంటుంది. మొత్తం స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా రాత్రి పెట్రోల్ వచ్చిన పెట్రోల్ అయితే అవసరం లేదు. నిన్న 1100 అయింది. ఇక చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే, టైం 5:48. చూడండి ఎంత అయింది. ఈరోజు మనకి ఓలా స్టార్ట్ అయింది. ఓలా ఊబర్లో ఆర్డర్ వస్తుంది. మళ్ళీ క్యాష్ ట్రిప్ లేదండప్ప, డబ్బులు కట్టాలి. ఓపెన్ అవుతలేదు అది. ఇదేంటిది, కొంచెం మ్యాప్ ఓపెన్ అయింది ఓలా అది. ఓకే, కచ్చి కూడా ఇవ్వమంటుంది మ్యాప్. ఇదేంది ఓలా జీరో చూపిస్తుంది. ఏంది పెద్ద రైట్ కొట్టినాం ఒకటి కాబట్టి కాలేదా. అది ఫస్ట్ రైట్ బ్యాలెన్స్ 138, 142. ఒక రైడ్ ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ అయితే మెల్లగిద్దాం. ఓలాలో బోనీ అయింది ఈరోజు. ర్యాపిడో అయితే జీరో, ఊబర్ కూడా జీరో. ఊబర్లో క్యాష్ టిప్స్ బంద్ అని అప్లోడ్ వస్తుంది మెల్లగా. ₹300 వేయాలి తప్పదు. ఇక ఇంతకుముందు చూసారు కదా, వేద్దాం మెల్లగా. ఇవి వస్తున్నాయి, కాకపోతే పికప్ లాంగ్ ఉంది. 2.8 అంట. అది కష్టం. చూద్దాం. ర్యాపిడోలో ఇప్పుడు ఒక ఆర్డర్ మిస్ అయింది, 22 కిలోమీటర్స్. అది వచ్చి రచ్చ ఇక 148. మళ్ళీ ఓలాలా సికింద్రాబాద్కి 19 కిలోమీటర్స్, ₹150. సరే పోదాం. కాలు వంటి మంది ఈ మధ్యలో 10 మినిట్స్లో ర్యాపిడో సైడ్ లేపేస్తా, కానీ రాదు అది. ఓకే, స్టే ట్యూన్. 3 గంటలు అవుతుంది. ఈరోజు ఓన్లీ ఓలానే ఓపెన్ అయింది. ఊబర్ జీరో, ర్యాపిడో జీరో, ఓలా 281 2 రైడ్లు. ఓలాలో మాత్రమే కొట్టిన, మిగతా 2 బిస్కెట్ ఉన్నాయి. ఊబర్లో ఆర్డర్లు పడుతున్నాయి, కానీ మ్యాచింగ్ అని చెప్పి ఆగిపోతుంది. అబ్బాయి ఏమైందో అర్థమవుతలేదు. పడితే మరి పైలు కడితే ఇట్లా పడతాయేమో చూస్తే దాంట్లోనే వేపిద్దాం అనుకుంటే ఆర్డర్లు పడతలేవు. ఊబర్ ర్యాపిడో మళ్ళీ ఊబర్లో ఇక ర్యాపిడో అయితే సప్లై లేదు. పొద్దున ఒకటి 220 మిస్ అయిన కదా అంతే. ఇక 2 కిలోమీటర్లు మిస్ అయిన తర్వాత ఓలా ఒకటి 2 రైడ్లు పడ్డాయి, 281 అయింది. స్టేట్ 3 గంటలు అవుతుంది. 8:48 4 గంటలు అవుతుంది. 4 గంటలల్లో ఎర్నింగ్స్ ఎంత అంటే ఊబర్లో 210, ర్యాపిడోలో జీరో, ర్యాపిడో ఓపెన్ కాలేదు ఇంకా. ఓలాలో 281 ఓలా, ఊబర్లో 210, 490. 500 కూడా కాలేదా. 490 అయింది 4 గంటలలో. ఉన్నాం ప్రస్తుతానికి గట్కేసే దగ్గర ఉన్నాం. గట్కేసే దింగలు చూడండి మొత్తం ఓవరాల్ పక్కన. రైలు కూడా ఉంది కింద, రైల్వే ట్రాక్. ఇడికి మరి ఇది పడుతుంది, చూద్దాం. వెయిట్ ఫర్ ఆర్డర్. టైం 12 అంటే 12:30 అనుకోండి. 8 గంటలు అవుతుంది. 8 గంటల్లో మన ఎర్నింగ్స్ ఎంత చూడండి. ఓలాలో 281 2 రైడ్స్, ఊబర్లో 287 3 రైడ్స్, ర్యాపిడోలో 327 1 రైడ్. ఇలా అన్నీ 3 కూడా ముచ్చటగా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, టోటల్ వచ్చి మొత్తం ₹890 అయింది. సేమ్ ఆల్మోస్ట్ అంతే. కాబట్టి ఇలా ₹90 పెరిగింది, ₹30 కట్ అవుతుంది. కాబట్టి ఊబర్లో ₹60, ₹860 అయినట్టు. మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఆల్మోస్ట్ 12:30 అనుకుందాం. 12 అవుతుంది, 12:30. ఇవాళ 1 గంట పెరిగింది, 8 గంటలు అయింది. ఇలా 8 గంటలకి ₹890, ₹860 కదా. ఇది ఈరోజుది. పెట్రోల్ రాత్రి పోపిస్తుంది కదా, అది నడుస్తుంది. ఇంకా ఇలా మనకి ర్యాపిడో సపోర్ట్ ఇచ్చింది, పెద్దది ఆర్డర్ పడ్డది ఒకటి. పొద్దున అయితే ఓలాలో మనకి స్టార్ట్ అయిన 2 ఆర్డర్లు కూడా. నిన్న ఓలా అసలు జీరో ఉండే, మొన్న ఒకటే పడిన ₹60 ఏమో. ఇలా మనం లేపింది ఓలా.
ర్యాపిడో 30 కిలోమీటర్ పడ్డది. ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వస్తున్నా. మొత్తం ఇది అయింది. ఇప్పటివరకు మధ్యాహ్నం దాకా అయింది. పొద్దున్న సీజన్ అయితే 890 రూపాయలు. ఓకే, ఇది ఇంతే. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరూ జాగ్రత్త ఉండండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. థ్యాంక్ యూ. సాయంత్రం 6:15 అవుతుంది టైం. ఫిబ్రవరి 21, 5 గంటలకు స్టార్ట్ చేసినాం మనం సాయంత్రంది. ఇప్పటిదాకా ఎంత అయింది? ఊబర్లో 356, ర్యాపిడోలో 327, ఓలాలో 356. ఓలాలో 356, ఊబర్లో 356. రెండు సేమేనాయి. ర్యాపిడోలో 327. గంట అయింది వచ్చి. ఇప్పుడు సాయంత్రం చూద్దాం నైట్ వరకు, మొత్తం టోటల్ నైట్ చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ. టైం 9:35, ఫిబ్రవరి 21. 5 గంటలకు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు సాయంత్రం ఎంత? 4:30 గంటలు అంతే కదా. 5 గంటల నుంచి 6, 7, 8, 9 అంతే 4:30 గంటలు. పొద్దున 8 గంటలు, టోటల్ 12:30 గంటలు. ఎర్నింగ్ ఎంత? ఎర్నింగ్ ఎంత ముందు ఒకటి మీకు ఓలాలో ఇన్సెంటివ్ ఇచ్చిండప్ప 30 రూపాయలు. చూపిస్తా. ఇవి అయితే ఏం లేవు కదా, నిన్న మొన్న 0 ఉంది కదా. ఈరోజు చూపిస్తా. ఇది బ్యాలెన్స్ ఏదబ్బా అది. ఇది ఇన్సెంటివ్ స్ట్రెచ్లో ఓపెన్ చేయాలి. మర్చిపోయినా ఇన్సెంటివ్ తీసుకోండి ఎప్పుడు. ఇగో టోటల్ ఎర్నింగ్ ఇన్సెంటివ్ 30 రూపాయలంట. ఎందుకు వచ్చిందని చూపిస్తా. టోటల్ దాంట్లో మనం టోటల్ చూస్తున్నాం కదా. ఇగో టోటల్ ఇది 5 కాదు, 6 ఆర్డర్లు యాక్చువల్లీ. లాస్ట్ది ఏది యాడ్ కాలేదంటే 36 రూపాయలు యాడ్ కాలేదు. 36 రూపాయలు అంటే ఎంత అవుతుంది మళ్ళీ? 40, 30, 70 రూపాయలు అంటే 670 రూపాయలు అయింది. 670 రూపాయలు ఓలాలా. ర్యాపిడో 327, 330 అనుకో. 670 కదా, 670, 700, 300, 1000 రూపాయలు. ఇది 1000 రూపాయలు అయింది. ఊబర్లో 356, ఊబర్లో 356 అయింది. మొత్తం 1300, 1450, 1450 అయినట్టు ఇప్పటికి. 12 గంటలకి 1450. తర్వాత మీకు చూపిస్తుంది ఇన్సెంటివ్ది ఓలాది. సబ్స్క్రైబ్ చేసుకోండి అంతలోపు. వీడియోని గట్టి లైక్ చేయండి. ఇన్సెంటివ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా ఉంటాయి. మనం కొడతామని చెప్పి మీకు డైలీ చూపించు. 12 గంటల నుంచి 7 గంటల వరకు 2 కొట్టినా, 5 కొడితే 5 కొట్టాలు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు 4 రైట్లకు 30 రూపాయలు చూపించిండు. 4 రైట్లు కొట్టించాం అనమాట. ఇప్పుడు సాయంత్రం మనం వచ్చినాక మొత్తం డైరెక్ట్గా 4, ఒకటి సురారం పోయినా, మళ్ళీ సురారం చిట్టు వచ్చినా, ఇంకోటి ఇప్పుడు కొట్టినబ్బా. ఇంకోటి మధ్యలో బుడ్డది కొట్టుంటాయి. ఇప్పుడు ఒకటి కొట్టిన, ఒకటి తక్కువ కనబడంగానే ఒకటి కొడితే 30 రూపాయలు వస్తాయనగానే ఒకటి ఇటు ఇందిరా పార్క్ సైడ్ వేసుకొచ్చేసిన ఒకటి. అట్లా ఉంటుంది మనతో. ఇన్సెంటివ్ 30 రూపాయలు వచ్చింది. ఏం చేసుకోవాలో అర్థమైతే లేదు. మామూలుగా అయితే పెద్ద పెద్ద రైడ్లు వేస్తుండు, దారుణంగా వేస్తుండు. 20 కిలోమీటర్లకు 150 రూపాయలు, 10 కిలోమీటర్లకు 70 రూపాయలు అట్లా ఉంటుంది కథ వాళ్ళతో. అది మ్యాటర్ అన్నమాట. ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఇది ఎంత? 1450, 12 అవర్స్, 12.5 అవర్, 12:30 గంటలకి 1450. ఇట్లా. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.